మెదక్ జిల్లాలో ఇంటర్ స్టూడెంట్ ఆంజనేయులపై ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రమీల రాణి చేయి చేసుకున్న ఘటనపై వివాదం రాజుకుంది. కావాలనే తనను ఎగ్జామ్ నుంచి డిబార్ చేశారని ఆరోపిస్తున్నాడు స్టూడెంట్. కోడిపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న ఆంజనేయులను నిన్న డిబార్ చేశారు. ఎగ్జామ్ రాస్తున్నా తన పక్కన కావాలని పేపర్ వేసి బుక్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నాడు బాధిత విద్యార్థి. స్టాఫ్ రూమ్ కి తీసుకెళ్లి మరీ తనపై ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రమీల రాణి చేయి చేసుకున్నారని ఆరోపిస్తున్నాడు. ఫ్లయింగ్ స్క్వాడ్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థిపై ఎలా చేయి చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. కౌడిపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఘటన కలకలం రేపుతోంది. గవర్నమెంట్ కాలేజ్ టాప్ విద్యార్థిని కావాలని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కుమ్మక్కై బుక్ చేశాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జ్యోతి, జిల్లా కౌడిపల్లిలో ఇంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ లో జరిగిన ఒక ఘటన పై విద్యార్థి సంఘాలతో పాటుగా ఇటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు కౌడిపల్లి జూనియర్ కాలేజ్ ముందు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ముందు విద్యార్థులకు ఆందోళన సైతం దిగడం జరిగింది. అయితే నిన్న ఎంపీసీ సెకండ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్న సమయం లోపల ఆంజనేయులు అనే ఒక ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థి పరీక్షకు హాజరు కావడం జరిగింది. అతన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ గా ఉన్న ప్రమీల రాణి డిబార్ చేయడం జరిగింది. చీటీలు తీసుకొచ్చారు ఎగ్జామినేషన్ సెంటర్ కి. చీటీలు చూసి రాస్తున్నాడని అతను డిబార్ చేయడం జరిగింది. అయితే దీనిపైన విద్యార్థి మాత్రం తాను ఎలాంటి కాపీయింగ్ కి పాల్పడలేదని అతను చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఒక వీడియో అనేది సీసీ ఫుటేజ్ అనేది బయటకు రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ లోపల విద్యార్థి ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ ప్రమీల రాణి ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్ కి సంబంధించిన ప్రమీల రాణి ఉన్నారో ఆమె అతని చెంపపైన చెంపదెబ్బలు కొడుతున్న వీడియోతో పాటుగా అతని కాలర్ ని పట్టుకొని ముందుకు గుంజుతున్నట్టుగా యొక్క వీడియో అనేది సీసీ ఫుటేజ్ అనేది రికార్డ్ అయిన బయటకు రావడం జరిగింది. దీనిపైన ఆందోళనకు ఈ రోజు విద్యార్థులు దిగడం జరిగింది. అయితే తనను కావాలనే ఈ యొక్క చీటింగ్ లోపల బుక్ చేశారని ఆ విద్యార్థి చెప్తున్న పరిస్థితి. దీనిపైన ఇటు విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆందోళన దిగాయి కూడా. అయితే కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళన దిగడంతో కాలేజ్ సంబంధించిన సిబ్బంది పోలీసులు సంధానించడంతో వారి యొక్క ఆందోళనని విరమించుకున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన డిఐ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ తో ఎన్టీవీ ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడిన సందర్భంగా డిఐఓ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ ఒక ఘటన దృష్టికి వచ్చిందని అయితే తాను సీసీ ఫుటేజ్ లాంటిది ఏమీ చూడలేదని ఆయన చెప్తున్నారు. అయితే విద్యార్థిని సముదాయించాము, డిబార్ అయిన తర్వాత ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటారంటూ ఆ కాలేజ్ బిల్డింగ్ పైకి పారిపోతున్న క్రమంలో వెళ్తున్న క్రమంలో తీసుకొచ్చి ఆ స్టాఫ్ రూమ్ లోపల సముదాయించామని ఆయన చెప్తున్నారు. అయితే మనకి సీసీ ఫుటేజ్ లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ విద్యార్థి పైన చేయి చేసుకున్న దృశ్యాల కోసం సీసీ ఫుటేజ్ లో మనకు కనిపిస్తున్నాయి. అయితే అతను సముదాయించినట్టుగా లేదు, అది అతను కాలర్ పట్టుకుని అదేవిధంగా చంపకపోతున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం రికార్డ్ అయి ఉన్నాయి. ఈ సెంటర్ లోపల ముఖ్యంగా గత 2 రోజులుగా 6 విద్యార్థులు డిబార్ కావడం జరిగింది. అయితే విద్యార్థుల తరపు నుంచి మరో వాదన వినిపిస్తోంది. ఈ సెంటర్ లోపల పరీక్షలకి అటెండ్ అవుతున్న ఏదైతే ప్రభుత్వ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వారిని కావాలనే టార్గెట్ చేస్తున్నారు. ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులని
ఎక్స్క్లూజ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ కళాశాల విద్యార్థులనే డిబార్ చేస్తున్నారు, తరచుగా డిబార్ చేస్తున్నారు, ప్రతిరోజు డిబార్ చేస్తున్నారని ఇటు విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి. జ్యోతి. ఆల్ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. చిట్టి తీసినట్టుగా నాకు ఎవరు పంపిస్తుంది సార్ వెళ్ళాలి ఏమన్నా ఇస్తా సార్ ఏది ఆ వీడియో నా జోబులో వెంటనే పోయింది. నా జోబులో పెట్టి వాళ్ళు టచ్ అయ్యింది తర్వాత లాస్ట్